తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ప్రారంభమైంది. ఈ పోర్టల్ను హైదరాబాద్ శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఈ పోర్టల్ ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేయనున్నారు. మద్దూరు, లింగంపేట, వెంకటాపూర్, నేలకొండపల్లి మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూభారతి పోర్టల్ ఆవిష్కరణ తర్వాత సీఎం రేవంత్ ప్రసంగించారు. ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భూభారతి పోర్టల్ ద్వారా ఎవరి భూమి లెక్కలు వారికి పక్కాగా అప్పజేస్తామన్నారు. మనిషికి ఆధార్ ఎలానో ప్రతి ఒక్కరికి భూమి, భూదార్ తెస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి కమతాన్ని కొలిచి హద్దులు గీసి రైతుల సమస్యలను శాశ్వతంగా చెప్పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించడం పెద్ద సమస్య కాదని, రాబోయే రోజుల్లో వివాదరహిత భూ వివాదం ఉండేలా చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అధికారంలోకి రాగానే అన్నంత పని చేశారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చారు. మరి ధరణికి భూభారతికి మధ్య తేడాలేంటి? అనుభవదారు కాలం ధరణిలో రద్దు చేశారు. కానీ భూభారతిలో అనుభవదారు కాలంకు చోటు కల్పించారు. ధరణిలో పార్ట్ బి జాబితాకు పరిష్కారం లేదు. భూభారతిలో వివాదాస్పద భూములకు పరిష్కారం ఉంది. ధరణిలో భూ వివాదాలు తలెత్తితే పరిష్కరించే అధికారులు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు లేవు. కానీ భూభారతిలో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు అధికారులు అప్పచెప్పారు. ధరణిలో రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీలుకు అవకాశం లేదు. సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందే. కానీ భూభారతిలో అప్పీల్ అవకాశం ఉంది. రెవెన్యూ యంత్రాంగం లేదా ట్రిబ్యునల్లో కేసులు పరిష్కరించుకోవచ్చు. ఇక ధరణి రికార్డు శాశ్వతం. కానీ భూభారతిలో భూ సర్వే అనంతరం సమగ్ర రికార్డును తయారు చేస్తారు. భూమికి రికార్డుకు మధ్య లింక్ కలుపుతారు. ధరణిలో భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్ జరిగేది. కానీ భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్, ఆ తర్వాత ఏ మేరకు భూమిని రిజిస్టర్ చేసుకున్నారో సర్వే చేసి రైతు చేతికి మ్యాప్ ఇవ్వనున్నారు. ధరణిలో వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీల్కు అవకాశం లేదు. భూభారతిలో వారసత్వంగా దక్కిన భూములను విరాసత్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారసులందరికీ నోటీసులు జారీ చేసి అభ్యంతరాల అనంతరమే రికార్డుల్లో వివరాలు నమోదు చేస్తారు. ధరణిలో అసైన్డ్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకం లేదు. 13B, 38Eలకు పాస్ పుస్తకాలు పొందే అవకాశం లేదు. అయితే భూభారతి చట్టంలో అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ఆర్డీఓ విచారణ అనంతరం పాస్ పుస్తకం లభించనుంది. ధరణిలో లేని మరో అంశం ఏంటంటే ప్రతి రైతుకి ఆధార్ లాగానే భూదారిస్తారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రైబ్యునల్ ఏర్పాటు జరగనుంది. భూ సమస్యలకు జిల్లా స్థాయిలోనే పరిష్కారం లభించనుంది. ధరణిలో రికార్డుల్లో తప్పులుంటే సివిల్ కోర్టుకు వెళ్లడం ఒక్కటే పరిష్కారం. కానీ భూభారతి చట్టంలో జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రైబ్యునల్ ఏర్పాటు జరగనుంది. భూ సమస్యలకు జిల్లా స్థాయిలోనే పరిష్కారం జరగనుంది. ధరణిలో ఉచిత న్యాయ సహాయం లేదు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దయింది. కానీ భూభారతిలో ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో అప్పీల్ చేసుకోలేని రైతులకు ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తుంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ, ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారిలాగా గ్రామ ప్రజాపాలన అధికారి నియామకం జరుగుతుంది. భూభారతి చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్దార్పై కఠిన చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించనుంది.